సో మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకొని మన జర్నీ స్టార్ట్ చేద్దాం. బ్రో చూడండి బ్రో, ఎంత కష్టం ఉంది లగేజ్ పెట్టుకొని ఏం లేదు. హలో గాయస్, వెల్కమ్ టు మై గాయస్. మంచిగా ఉంది, నీట్ అండ్ క్లీన్ కంపార్ట్మెంట్ అయితే. మన సీట్ వచ్చేసి 15 ఎత్తుకోవాలి. ఇప్పుడు దొరికేసింది గాయస్, సీట్ అయితే దొరికేసింది మనకి 15. గాయస్ మీరు చూడొచ్చు, పైన ఒక్క ఫ్యాన్ లేదు, మొత్తం ఎయిర్ కండిషనర్ గాయస్. ట్రైన్ అయితే కంపార్ట్మెంట్ వచ్చేసి మొత్తం ఎయిర్ కండిషనే, ఫుల్ ఆన్ ఏసీ ఉంది గాయస్. మీరు పైన చూడొచ్చు, ఒక్క ఫ్యాన్ లేదు. ఫైనల్లీ మన సీట్కి అయితే వచ్చేసాం. ఇదే మన సీట్ నెంబర్ 15. సో ఇది వచ్చేసి తెలంగాణ ఎక్స్ప్రెస్, డైరెక్ట్ న్యూఢిల్లీలో మన ఇప్పుడు ఉంటాం. మేబీ నాకు పొద్దున 7:30, 8 కల్లా ఉంటాం మేబీ నా ఎస్టిమేషన్ ప్రకారం. గ్యాస్ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి ఒక 6 to 7 కిలోమీటర్స్ సికింద్రాబాద్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఎంజాయ్ చేద్దాం జర్నీ. ఇప్పుడే సికింద్రాబాద్కి అయితే చేరుకున్నాం. బ్రో ఉన్నాడు, బ్రో నార్మల్ చేశాను. బ్రో कितने घंटे की रास्ते? 24 आवर्स. कितना किलोमीटर पड़ता है दिल्ली से? ऐसे है 16 किलोमीटर. 1600 किलोमीटर. मुझे लगा है ఇక్కడ నుంచి 1600 కిలోమీటర్స్ ఉంటుంది ఢిల్లీ. సో మనకు నియర్లీ 24 అవర్స్. సో నియర్లీ 24 అవర్స్ జర్నీ పడుతుందంట. సో 24 అవర్స్ జర్నీ చేయాలంటే కష్టం. 24 అవర్స్ పెడితే చాలా ముష్కిల్ సఫర్ అయితే ఏమంటారు. సో జర్నీ చేద్దాం, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. సో గైస్ మనకైతే 2 తెల్ల బెడ్షీట్స్ ఇస్తుంది గైస్, మీరు చూడొచ్చు, మంచిగానే ఉన్నాయి. ఇదొక బెడ్షీట్, ఇదొక బెడ్షీట్, ఒక పిల్లో ఇచ్చింది గైస్, సూపర్. పొద్దున 6 o'clockకి స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అయింది. ఇప్పుడైతే మంచిర్యాల దాటినాం. ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ చేసాము. 1:30కి షాహీ పన్నీర్ కర్రీ ప్లస్ 4 చపాతీలు, ఒక కర్రీ, ఇంత రైస్ వస్తారంట. 1:30కి 4 పన్నీర్ కర్రీ అంటే ఒక గ్రేట్ అనుకోండి. 1:30కి పన్నీర్ కర్రీ రావడం ఇంకా అదే మీకు ఆల్మోస్ట్ 60 రూపీస్ 50 రూపీస్ పన్నీర్ ప్లేటే ఉంటుంది. నార్మల్ పన్నీర్ కర్రీ దొరుకుతుంది.
నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో ఆ ఘాట్ సెక్షన్ ఇదే గైస్, మొత్తం ట్రైన్ కొండల మధ్యలోకి వెళ్ళిపోతుంది, కొన్ని అంటే ట్రైన్ కొండల మీదకి వెళ్ళిపోతుంది. సో అందుకని ఇంకొక ఇంజన్ వెనకాల ఇంకొక ఇంజన్ పెడతారంట గైస్. సో ఘాట్ సెక్షన్ అయితే ఎంజాయ్ చేయండి మీరు. మధ్యలో కొన్ని టనల్స్ ఉన్నాయి గైస్, టనల్స్ అయితే మస్తు ఉన్నాయి గైస్, మీరైతే ఎంజాయ్ చేయండి టనల్స్ కూడా. నెక్స్ట్ ఏం స్టాప్ అన్న, నెక్స్ట్ స్టాప్ వచ్చేసినాము. సో నా లగేజ్ మొత్తం కొట్టుకొని పోతున్నది, నా రూమ్ చూసుకొని ఇంటికైతే వచ్చేసినాడు. మా డాడీ అయితే వచ్చిండు రాడని చెప్పి నాతో, ఇప్పుడు మా డాడీ వచ్చిండు, సడన్ షాక్ ఇచ్చి అనుకున్నాను నాకు. సో ఇప్పుడైతే ఢిల్లీ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి అక్కడ రూమ్స్ ఏమున్నాయో చూసి మళ్ళీ టిఫిన్ ఇట్లా తిని మళ్ళీ వెళ్తాం చెప్పి మళ్ళీ కలుస్తా. అంతవరకు ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నా. బాయ్ గైస్, టేక్ కేర్, లవ్ యూ.